కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరంలో అంబేద్కర్ పట్ల జరిగిన సంఘటన దురదృష్టకరం అని శాసనసభ్యురాలు వరుపుల సత్యప్రభ రాజా పేర్కొన్నారు. ఆమె మాట్లాడుతూ అందరూ సంయమనం పాటించాలని కోరారు. ఇటువంటి అమానుష చర్యలను ఖండిస్తున్నానని అన్నారు. ఇప్పటికే ఈ విషయమై తాను జిల్లా ఎస్పీ హోంమంత్రి అనితతో మాట్లాడానని, ఈ దుశ్చర్యకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని కోరానని గుర్తు చేశారు. అందరికీ నమస్కారం. నిన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా నియోజకవర్గంలో దాదాపు అన్ని గ్రామాల్లోని జయంతి వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహిస్తూ ఆ మహనీయుడికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. అంతటి ఆనంద సమయంలో ఈరోజు ఉదయం శంఖవరం గ్రామంలో ఆ మహనీయుడి విగ్రహానికి చెప్పుల దండ వేసి అవమానపరచడం అనేది నిజంగా చాలా బాధ కలిగించింది. ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన. దీన్ని పూర్తిగా ఖండిస్తూ అంబేద్కర్ గారు ఒక జాతికో, మతానికో, ప్రాంతానికో చెందినవారు కాదు, యావత్ భారత జాతికి చెందిన ముద్దు బిడ్డ. అంతటి మహనీయుడి విగ్రహానికి అపచారం చేయడం అనేది నిజంగా క్షమించరాని నేరం. దోషులు ఎవరైనా కఠిన శిక్ష పడే వరకు ఉపేక్షించేది లేదు. ఆల్రెడీ జిల్లా ఎస్పీ గారితో, డిఎస్పీ గారితో, లోకల్ పోలీస్ అధికారులతో మాట్లాడడం జరిగింది. హోమ్ మినిస్టర్ గారికి కూడా జరిగిన సంఘటన వివరించడం జరిగింది. జరిగిన సంఘటనపై దర్యాప్తు వేగవంతం చేసి దోషులను కఠినంగా శిక్షించాలని కోరడం జరిగింది. ఎవ్వరూ ఎటువంటి ఆందోళనకు గురి కావద్దు, ఎటువంటి అపోహలు చెందవద్దు. కూటమి ప్రభుత్వం తరపున అన్ని చర్యలు తీసుకుంటాం. సోదరులంతా సమన్వయంతో ఉండి దర్యాప్తుకు సహకరించాలని కోరటం జరుగుతుంది.